మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కాల్ టు ఐ డ్రీమ్. కాశ్మీర్లో కాల్పుల మోత ఆగిపోవాలన్నా, పాకిస్తాన్ ఆగడాలకు పులి స్టాప్ పడాలంటే భారత ప్రభుత్వం ఏం చేయాలి, ముఖ్యంగా ప్రజలు ఏం చేయాలి అనే విషయంపై మనతో మాట్లాడడానికి మాజీ మేజర్ హర్షవర్ధన్ గారు ప్రస్తుతం ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీ తీసుకుంది. సార్ నమస్తే అండి. జై హింద్ మురళి గారు. సార్, కాశ్మీర్ ఇష్యూ చూస్తున్నామండి. ఫస్ట్ టైం టూరిస్టులను టార్గెట్ చేయడం. అవును, మన గతంలో మాట్లాడుకున్నట్లుగా ఎప్పుడు అమర్నాథ్ యాత్రకు వెళ్తున్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేయడం, భక్తులను టార్గెట్ చేయడం తప్ప టూరిస్టులను డైరెక్ట్గా చేయడం అనేది ఎక్కడ కనపడలేదు. అవును, మీకు చెప్తున్నా, గతంలో మనం డిస్కస్ చేస్తున్నట్టుగా టూరిస్ట్ స్పాట్స్ కొన్ని ఉన్నాయి. ఆ స్పాట్స్లో అన్ఎక్స్పెక్టెడ్ జరగడం తప్ప ఇంత పెద్ద లార్జ్గా చనిపోవడం, పర్టికులర్గా హిందువుల్ని ముస్లిం వేరు చేసి చంపడం అనేది ఇది ఫస్ట్ టైం. అవును, దీని మీద ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. బీహార్లో కూడా ప్రైమ్ మినిస్టర్ గారు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అవును, వార్నింగ్ ఇవ్వడం, అటాక్లు చేయడం కాకుండా అసలు ముందు మనం ఎందుకు ఫెయిల్ అయ్యాం, మన ఇంటెలిజెన్స్ ఏమైంది, అసలు ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు మనకున్న నెట్వర్క్ ఎక్కడ బ్రేక్ అయింది అంటే, కొంతమంది ఆఫీసర్లు అంటారు వాళ్ళు డిజిటల్ సిగ్నేచర్ ఎక్కడ వాడకుండా ఉన్నారు కాబట్టి మనం ఫెయిల్ అయ్యామంటున్నారు. అంటే మనం ఇంటెలిజెన్స్ ఎక్కడ ఆగిపోతుంది అంటే, మన టెక్నాలజీ వైపు వెళ్తున్నాం తప్ప మన మూలాలు మర్చిపోతున్నాం అనేది ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తుంది. మీరు కాశ్మీర్లో చాలా కాలం పనిచేశారు కాబట్టి ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ కనిపిస్తుంది అంటారు? చూడండి, ఫస్ట్గా మాట్లాడుకుంటే ఆర్మీ కానివ్వండి, సిఆర్పిఎఫ్ కానివ్వండి, జేఎండ్కే పోలీస్ కానివ్వండి, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితే మాత్రం దీన్ని మనం ఖచ్చితంగా అనాల్సిందే. దానికి ఒప్పుకోవాల్సిందంటారు. ఒప్పుకోవాల్సిందే. తప్పు ఉన్నప్పుడు ఒప్పుకోవాలి, అప్పుడే మనం దాన్ని కరెక్ట్ చేసుకోగలం. అలా కాదు, తప్పు లేదు, మా తప్పేం లేదు అంటే దట్ ఈస్ నాట్ ది రైట్ అప్రోచ్ టు ఎ ప్రాబ్లం. ఇంకొకటి, ఇందాక మీరు చెప్పినట్టు ప్రతిసారి అమర్నాథ్ యాత్రకు ఎవరైతే భక్తులు వెళ్తారో వాళ్ళ మీద అటాక్ చేయడానికి చాలాసార్లు అటెంప్ట్స్ జరిగినాయి, అటాక్స్ జరిగినవి కూడా ఇంతకుముందు. కానీ టూరిస్ట్ మీద, పర్యాటకుల మీద డైరెక్ట్గా అటాక్ అనేది ఇప్పటి వరకు జరగలేదు. మేబీ అదొక రీజన్ అయి ఉండొచ్చు, దాన్ని మనం ముందే యాంటిసిపేట్ చేయకపోవడానికి. అట్ ద సేమ్ టైం నాకు ఎక్కడో లింక్ మిస్ అవుతుందని అనిపిస్తుంది ఇందులో. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా పర్యాటకుల్ని డైరెక్ట్గా టార్గెట్ చేసి, అది కూడా ఇంతమందిని, అంటే ఇంతకు ముందు కూడా టూరిస్ట్ కొంతమంది చనిపోయారు కాశ్మీర్కి వచ్చినప్పుడు. మేబీ వాళ్ళు స్టోన్ పెల్టింగ్ మధ్యలో ఇరుక్కొని, లేకపోతే ఆపరేషన్స్ మధ్యలో ఇరుక్కొని చనిపోయారే తప్ప డైరెక్ట్గా టార్గెట్ చేసి టూరిస్ట్ని చంపింది అన్నది ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు. సో ఇందులో దీని అర్థం ఏంటో నేను కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లం మనకేంటి అంటే, లోకల్ సపోర్ట్ లేకుండా ఇదంతా జరగడం అనేది ఇంపాసిబుల్. ఇంకొక విషయం మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దిస్ ఈజ్ ఇస్లామిక్ టెర్రరిజం. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీకు వినడానికి ఇబ్బందిగా ఉన్నా లేకపోయినా, ఐఎమ్ నాట్ హియర్ టు గివ్ పొలిటికల్లీ కరెక్ట్ స్టేట్మెంట్స్. దిస్ ఈజ్ ఇస్లామిక్ టెర్రరిజం. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇస్లాం అనేది ఒక్క ఇండియాలోనే కాదు కదా ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ని మనం ఏమంటాం? పాకిస్తాన్ని మనం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అంటాం. వాళ్ళు వచ్చి హిందువులందరూ టూరిస్ట్ అందరినీ ఒకవైపు నుంచోబెట్టి, ముస్లిమ్స్ అందరినీ ఒకవైపు నుంచోబెట్టి, వాళ్ళ ప్యాంట్లు కిందకి దింపి చెక్ చేసి చంపుతున్నారు అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? వాళ్ళు చంపిన తర్వాత వెళ్ళి మీ మోదీకి చెప్పుకోండి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి అంటే, పాకిస్తాన్ పుట్టిందే హిందూ హేట్రేడ్ మీద. మీరు దాన్ని డినై చేయలేరు. టూ నేషన్ థియరీ ఏదైనా కావచ్చు, వాళ్ళు వేరుగా మాకు ల్యాండ్ కావాలి, మేము వేరే కంట్రీ పెట్టుకుంటాం అని అన్నప్పుడు దట్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ వాళ్ళు ఏదో డెవలప్ అవ్వాలి వాళ్ళ సొంతంగా అని కాదు. దట్ జస్ట్ వన్ ప్లెయిన్ రీజన్ ఈజ్ వాళ్ళకి హిందూస్తో ఉండడం ఇష్టం లేదు. సో ఇప్పుడనే కాదు, నేను కాశ్మీర్లో నేను సర్వ్ చేసినప్పటి నుంచి లాస్ట్ 1947లో ఎప్పుడైతే మనం ఇండిపెండెంట్ అయ్యాము అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ప్రతిసారి దెర్ ఈజ్ ఆల్వేస్ హేట్ యాంగిల్. రీసెంట్గా మనకి బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ అనేది ఆ ట్రైన్ మీద అటాక్ చేసి, హైజాక్ చేసి చాలా పెద్ద ఆపరేషన్ చేశారు వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ మీద. అలాంటి హైజాక్ అనుకోవచ్చా, లేదు వాళ్ళ ఇండిపెండెన్స్ కోసం వాళ్ళు చేశారు అనుకోవచ్చు? అంటే ఇండిపెండెన్స్ కోసమే ఈ ఫైట్. కానీ దాని హైజాక్ అని అనకూడదు. హైజాక్ ఎందుకు అంటున్నాను అంటే, అందులో వాళ్ళు ఒక్క సివిలియన్స్ని కూడా ఎక్కడా టచ్ చేయలేదు. ఆ జనరల్గా బలూచిస్తాన్లో క్వెటా అనే ఒక ప్లేస్ ఉంది. అది బలూచిస్తాన్కి మీరు క్యాపిటల్ సిటీ లాగా అనుకోవచ్చు. ఆ ఏరియాలో చాలామంది ఆర్మీ వాళ్ళు కానీ, డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు అక్కడ పోస్టింగ్ ఉంటారు. కానీ అక్కడి నుంచి మెయిన్ పాకిస్తాన్కి రీచ్ అవ్వాలంటే ఆ ట్రైన్ ఒక్కటే దారి. సో ఎవరైనా కానీ పోస్టింగ్కి వెళ్ళినా, డిప్లాయ్మెంట్కి వెళ్ళినా, మళ్ళీ లీవ్కి వెళ్ళాలన్నా కానీ ఆ ట్రైన్ ఒక మెయిన్ అదొక్కటే లింక్, కనెక్టింగ్, అదే మెయిన్ కనెక్షన్ పాయింట్ అనమాట. సో దాని మీద వాళ్ళు అటాక్ చేసి హైజాక్ చేసినప్పుడు కూడా ఒక్క సివిలియన్ని కూడా వాళ్ళు అక్కడ ఉంచడం కానీ, వాళ్ళకి హాని చేయడం కానీ చేయలేదు. సో ఇదే ఇప్పుడు ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఫైటింగ్, మీరు ఒకవేళ ఫైట్ చేస్తున్నా కానీ దేర్ ఆర్ సమ్ అన్సెడ్ రూల్స్. ఈ అన్సెడ్ రూల్స్లో ఒకటి ఏంటి అంటే,
టూరిస్ట్ మీద ఎప్పుడు డైరెక్ట్గా అటాక్ చేయకూడదు అనేది ఒక అన్సెట్ రూల్. ఎందుకంటే ఒకవేళ టూరిస్ట్ మీద అటాక్ చేస్తే పాకిస్తానీ బేస్డ్ టెర్రరిస్ట్ కానివ్వండి, లేకపోతే కాశ్మీరీ బేస్డ్ టెర్రరిస్ట్ కానివ్వండి, వీళ్ళు అట్ ద ఎండ్ వచ్చి విధ్వంసం అంతా సృష్టించాల్సింది ఎక్కడ? కాశ్మీర్లో. ఒకవేళ టూరిస్ట్ని ఏమన్నా చేస్తే టూరిజం ఎఫెక్ట్ అయింది, దానివల్ల లోకల్స్ ఇబ్బంది పడతారు. లోకల్స్ ఇబ్బంది పడితే ఆ టెర్రరిస్ట్కి వాళ్ళు సపోర్ట్ ఇవ్వరు అని ఎక్కడో వాళ్ళకి తెలుసు. అందుకని ఇన్ని రోజులు వాళ్ళు ఎప్పుడు కూడా టూరిస్ట్ని డైరెక్ట్గా టార్గెట్ చేయలేదు. కానీ మొదటిసారి వాళ్ళు టూరిస్ట్ని టార్గెట్ చేశారు అంటే నవ్ మోర్ దాన్ ది గవర్నమెంట్, మోర్ దాన్ ది ఆర్మీ, మోర్ దాన్ ది ఎయిర్ ఫోర్స్ ఆర్ ది నేవీ, అందరికన్నా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ విత్ కాశ్మీరీ పీపుల్. హౌ దే రెస్పాండ్ టు దిస్. ఇది జరిగింది. ఇప్పుడు ఇది మీరు ఇన్ని రోజులు ఆర్మీ మీద అటాక్ చేశారు, వీఆర్ గివింగ్ అవర్ రెస్పాన్స్, అక్కడి వరకు బాగానే ఉంది. మీరు ఇప్పుడు పర్యాటకుల్ని టార్గెట్ చేశారు. దీనివల్ల టూరిజం ఎఫెక్ట్ అవుతుంది. ఈ టూరిజం ఎఫెక్ట్ అవ్వడం వల్ల డైరెక్ట్గా ఫుడ్ చైన్లో అందరికన్నా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? కాశ్మీరీ లోకల్ పాపులేషన్. వాళ్ళు మీ ఇంటి గడప దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు మీకు మాకేం సంబంధం లేదు, వాళ్ళు ఆర్మీని టార్గెట్ చేస్తుంటే మాకేం సంబంధం అని ఎన్ని రోజులు మీరు అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు మీ పొట్టకూటి మీద కొట్టడానికి ట్రై చేస్తున్నారు. వచ్చారు. ఇప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తారు అన్న దాని మీదే నెక్స్ట్ స్టెప్స్ కాశ్మీర్ ఫ్యూచర్ అనేది ఆధారపడి ఉంటుంది. నేను సాధారణంగా కాశ్మీర్లో నేను గతంలో వెళ్ళినప్పుడు ఎక్కడైనా భయపడితే మీరేం భయపడక్కర్లేదు, మా ప్రాణం అడ్డంగా ఉంటుందంటూ కాశ్మీరీ వాళ్ళు చెప్తుంటారు. ఆ షికారీ వాళ్ళు కానీ చెప్తున్న గుర్రాలు వాళ్ళు కూడా, వాళ్ళని కూడా కాకుండా వచ్చి వాళ్ళు ఒక ఆయన గుర్రం నడిపే వ్యక్తి కూడా చంపారండి. అంటే ఏ మెసేజ్ ఇస్తున్నారండి వాళ్ళు? నేను అదే కదండి ఇందాక నుంచి చెప్తుంది. మెసేజ్ వాళ్ళు ఇచ్చేసారు క్లియర్గా. మాకు మీరు తింటున్నారా తినట్లేదా యాజ్ ఏ కాశ్మీరీ పాపులేషన్ మాకు అనవసరం, మాకు మీరు హిందూ అయితే చాలు, మేము మిమ్మల్ని చంపేస్తానని చెప్పి వాళ్ళు చెప్పారు. దీని అంతటి వల్ల కాశ్మీర్లో వచ్చే ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ మీద ఆధారపడలేదు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మీద కూడా ఆధారపడలేదు. ఫైనల్గా అది ఆధారపడేది కాశ్మీరీ పాపులేషన్. ఇక్కడి నుంచి వాళ్ళు ఏ స్టెప్ తీసుకుంటారు. మీరు వీళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మీరు మళ్ళీ ఆర్టికల్ 370 ముందు ఏ పొజిషన్లో ఉన్నారో ఆ పొజిషన్లోకి వెళ్ళిపోతారు. అంటే కాశ్మీర్ కాపాడాలంటే కాశ్మీరేజ్ ఉండాలి. ముందు కాశ్మీరీస్ దానిలో అందరికన్నా వాళ్ళకు ఒక క్లారిటీ రావాలి. నేను ఇంతకు ముందు చాలా పాడ్కాస్ట్లో కూడా చెప్పాను, మీకు పైన మొత్తం చాలా నీట్గా, చాలా క్లీన్గా టూరిజం బాగా పెరుగుతుందని మీకు అనిపిస్తుంది. కానీ లోపల ఏంటి మైండ్ సెట్ అనేది మనం కనీసం దాన్ని అబ్జర్వ్ చేసి కనీసం ఒక 15-20 సంవత్సరాలు పీస్ఫుల్గా ఉంటే తప్ప కాశ్మీర్ అనేది మారదు. కాశ్మీర్ మీద రీసెంట్గా బలూచిస్తాన్లో అటాక్ అయిన తర్వాత పాకిస్తాన్ చీఫ్ ఆసిమ్ మునీర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక స్పీచ్ ఇచ్చారు రీసెంట్గా, కాశ్మీరీస్ ఆర్ జగ్యులర్ వెయిన్ అది ఇది అని చెప్పి. 1947 దగ్గర నుంచి 2025 వరకు ఆల్మోస్ట్ 75 ఏళ్ళు దాటినాయి. ఇప్పటి వరకు వాళ్ళు కంటిన్యూస్గా ఫస్ట్ ఒక 10 ఏళ్ళు పంజాబ్లో చేశారు, ఆ తర్వాత మనకి బెంగాల్లో చేస్తున్నారు, ఇప్పుడు బంగ్లాదేశ్ ఉన్నప్పుడు అవుతుంది, ఈస్ట్ పాకిస్తాన్ ఉన్నప్పుడు కూడా అయింది, ఆ తర్వాత కాశ్మీర్ మీద కంటిన్యూస్గా జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, వాట్ షుడ్ వీ డూ? ఇప్పటి వరకు మీరు మమ్మల్ని అడిగేవాళ్ళు కదా, మీరు ఫస్ట్లో నేను ఆర్మీలో జాయిన్ అయినప్పుడు నాకు వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉండేవో తెలుసా? మనం ఎందుకు కాశ్మీర్లో అంతమంది ఫోర్సెస్ని పెడుతున్నాం, కాశ్మీర్ని ఇచ్చేయచ్చు కదా, ఎందుకు ఈ గొడవ అంతా అని. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, ఒకవేళ మనం కాశ్మీర్ ఇచ్చేసాం అనుకుందాం ఫర్ ది డిబేట్ పర్పస్, కాశ్మీర్ అనేది మనం ఇచ్చేసాం, మనకేం గొడవలు వద్దు అని చెప్పి. డూ యూ రియల్లీ థింక్ వాళ్ళు కాశ్మీర్ దగ్గర అవుతారు? కాశ్మీర్ ఇప్పుడు ఎక్కడైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో అన్ని టెర్రరిజం క్యాంప్స్ ఉన్నాయో ఆ క్యాంప్స్ అన్ని కాశ్మీర్లోకి షిఫ్ట్ అవుతాయి. కాశ్మీర్ తర్వాత పంజాబ్ తర్వాత హిమాచల్ తర్వాత ఉత్తరాఖండ్, ఇక్కడికి టెర్రరిజం రావడం స్టార్ట్ అవుతుంది. ఆ 3 ఆక్యుపై చేసుకుంటారు, ఆ తర్వాత ఢిల్లీకి వస్తారు, చిన్నగా మీ ఇంటి దాకా వస్తారు. అప్పుడు చండీగఢ్ నుంచి అటువైపు వెళ్తారు, కరాచీ వైపు వెళ్ళిపోవచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారు? సో ఇప్పుడు ఏంటి అంటే వీఆర్ రెడీ ఫర్ దిస్ ఈస్ ది టైమ్ వెన్ ది ఎంటైర్ కంట్రీ షుడ్ సపోర్ట్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నా కానీ ఇప్పుడు మనకి విభేదాలు ఉండకుండా అంటే ఏకతాటిగా గవర్నమెంట్ని సపోర్ట్ చేయడం ఈ టైంలో అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ వారే ఒక ఫైనల్ సొల్యూషన్ అని అనుకుంటే వీఆర్ రెడీ ఫర్ ఇట్. నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, ఫర్ ద నెక్స్ట్ 5 years ఐఎమ్ స్టిల్ ఇన్ రిజర్వ్ లిస్ట్. నేనేదో వార్ జరగాలి అని చెప్పట్లేదు. ఒకవేళ జరిగితే మేము పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నాం. దెర్ ఈజ్ నో సెకండ్ క్వశ్చన్. ఇవాళ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేశారనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వార్, బీ రెడీ. మేము ఎప్పుడు రిపోర్ట్ చేయాలో దానికన్నా 10 రోజుల ముందే రిపోర్ట్ చేస్తాం, వీ విల్ బీ అవైలబుల్. కానీ ఒక డెసిషన్ తీసుకోండి. దిస్ కాంట్ గో ఆన్ లైక్ దిస్. 75 ఏళ్ళ నుంచి ఇదే జరుగుతుంది, ఇంకొక 25 ఏళ్ళు మీరు ఇదే జరగాలి అని అనుకుంటే మాత్రం మీరు వదిలేసేయండి. ఏదో చిత్కా ఆపరేషన్స్ చేసి అయిపోతాయి. ఇక్కడ అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లం మనకి టెర్రరిజం కాదు, అన్నిటికన్నా మెయిన్ ప్రాబ్లం మనకి పాకిస్తాన్ ఆర్మీ. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ కంట్రీ హ్యాజ్ అన్ ఆర్మీ, బట్ పాకిస్తాన్ ఆర్మీ హ్యాజ్ ఎ కంట్రీ. ఇది మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు. ఎప్పుడైతే అక్కడ ఒక స్ట్రాంగ్ లీడర్
ఒక ప్రైమ్ మినిస్టర్ గాను ప్రెసిడెంట్ గాను అవుతారో పాకిస్తాన్లో, వెంటనే ఏమవుతుందండి? వెంటనే కూ జరిగిపోతుంది, పాకిస్తాన్ ఆర్మీ వచ్చి టేక్ ఓవర్ చేస్తుంది, మళ్ళీ వాళ్ళు పాలించడం మొదలు పెడతారు. ఇప్పుడు ఏదైతే ఈ బలూచిస్తాన్లో జరిగిందో దీని తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి క్రెడిబిలిటీ పడిపోతుంది. ఇలాంటి టైంలో వాళ్ళ క్రెడిబిలిటీని కాపాడుకోవడానికి దిస్ మస్ట్ బీ సమ్ చాలా డెస్పరేట్గా చేసిన అటెన్షన్ డైవర్షన్ చేయడం అంటారు కాదు, చాలా ఇప్పుడు డెస్పరేట్గా ఉన్నారు. ఇంకా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అటాక్ అవుతుంది, ఈ అటాక్ అయితే మనకి ఈజీగా తెలుసు ఇది పాకిస్తాన్ చేయించింది అని. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏముంటుంది, లేకపోతే మన ప్రజలు ఏమంటారు, పాకిస్తాన్ మీద యాక్షన్ తీసుకోవాలి అంటారు. ఈ రీజన్ని పట్టుకొని ఆసిమ్ మునీర్ ఏమంటాడు, చూడండి హిందూస్ అందరూ మన మీద దాడి చేస్తున్నారు, ఇప్పుడు మనకి ఫండ్స్ కావాలి, పాకిస్తాన్ మొత్తం ఒకటవ్వాలి, లేకపోతే మీరు ఆర్మీకి సపోర్ట్ చేయాలి అని చెప్పి ఇవన్నీ మైండ్ గేమ్స్. ఈవెన్చువల్గా ఏమవుతుందండి, పిఓకే ఏమంటాం మనం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మంది అంటాం కదా. మరి ఎల్సీ ఏం చేస్తుంది మధ్యలో? ఎల్సీని జరపండి. మీరు ఒక్కసారి ఇండియన్ ఆర్మీకి ఆర్డర్ ఇచ్చి చూడండి. మోదీ గారు జస్ట్ ఇండియన్ ఆర్మీకి గో అహెడ్ అనే ఒక్క ఆర్డర్ ఇవ్వాలి చాలు. నేను మీకు 2020, 2019 ఆ టైం విషయం చెప్తాను. డీజీఎంఓ అని ఒక అపాయింట్మెంట్ ఉంటుంది ఆర్మీలో, పాకిస్తాన్ ఆర్మీలో కూడా ఉంది, ఇండియన్ ఆర్మీలో కూడా ఉంది. డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్. అంటే ఈ రెండు కంట్రీస్లో ఏ మిలిటరీ ఆపరేషన్స్ జరగాలన్నా అది డీజీఎంఓ దగ్గర నుంచి ఇనిషియేట్ అవుతుంది. అలాంటి డీజీఎంఓ, పాకిస్తాన్ డీజీఎంఓ 15 కోర్ కమాండర్, మీరు చాలా టీవీ షోస్లో చూసుంటారు. జనరల్ కేజేఎస్ ఢిల్లో అని చెప్పి ఒక లెఫ్టినెంట్ జనరల్ ఉన్నారు, 15 కోర్ కమాండర్ ఆయన. జనరల్ టైనీ ఢిల్లో అని కూడా అంటారు ఆయన. ఆయనకి డీజీఎంఓ పాకిస్తాన్ డైరెక్ట్గా ఫోన్ చేసి, ఏంటండి మీరు ఎల్సీ దగ్గర చిన్న ఏదైనా జంతు గదిలినా కానీ మీరు అంత అటాక్ చేస్తున్నారు అని. అలాంటి ఆపరేషన్స్ ఇంతకుముందు జరిగినాయి. దిస్ ఈజ్ నాట్ ది ఫస్ట్ టైం. ద ఓన్లీ ఆప్షన్ రైట్ నౌ వీ హ్యావ్ ఈజ్ ఎల్సీ మీద దీపావళి జరగాలి. ప్రతిసారి దీపావళి మనం వింటర్స్లో చేసుకుంటాం, ఈసారి దీపావళి సమ్మర్స్లో చేసుకోవాలి. వాడండి, మన దగ్గర ఉన్న ప్రతి వెపన్ ఏదైతే ఉందో వాడండి. మనం ఎస్కలేషన్ గురించి భయపడకూడదు. ఇప్పటి వరకు మన మైండ్ సెట్ ఎలాగుంది చూడండి. ఈ కంట్రీలో మనకున్న అతిపెద్ద దరిద్రం ఏంటి అంటే, మనకి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేర్పించింది ఏంటంటే నాన్ వైలెన్స్, మెచ్యూర్గా ఉండండి. అన్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ది హోల్ వరల్డ్ బ్లైండ్ అంటారు, విచ్ ఈజ్ ఎ వెరీ స్టూపిడ్ ఆర్గ్యుమెంట్. అన్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ది కాంపిటీషన్ ఈక్వల్. ఇప్పుడు నేనున్నాను, ఒక్కడితో గొడవ పడుతున్నాను, వాడి కన్ను తీసేశాను. ఇప్పుడు వాడు నా కన్ను తీయకపోతే నా దగ్గర 2 కళ్ళు ఉన్నాయి, వాడి దగ్గర ఒక్క కన్నే ఉంది. నేను మళ్ళీ వాడిని అటాక్ చేసినప్పుడు ఎవరి దగ్గర అడ్వాంటేజ్ ఉంటుంది? నా దగ్గర అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. అన్ ఐ ఫర్ అన్ ఐ మేక్స్ ది హోల్ వరల్డ్ బ్లైండ్. నో, ఇఫ్ యూ డోంట్ టేక్ ది ఐ ఇన్ రెస్పాన్స్ ఆఫ్ దిస్, ఇలాంటివి ఇంకా పెరుగుతూనే ఉంటాయి, ఇవి తగ్గవు. సో మనం మోడీ గారు కూడా ఇవాళ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారండి. ఖచ్చితంగా 27 మంది ప్రాణాలు తీసుకున్న అందరినీ వదిలిపెట్టు, మట్టిలో కలుపుతామంటారు. అంతేకాకుండా మనకి వాళ్ళకున్న అగ్రిమెంట్స్ అన్నీ కూడా క్లోజ్ చేశారు. వాటర్ ఇష్యూ కానీ లేదా మన బార్డర్ ఇష్యూస్ కూడా క్లోజ్ చేశారు. అటువంటి వాటి వల్ల వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తుంది అంటారా? చూడండి, నేను పంజాబ్లో కూడా పోస్టింగ్లో ఉన్నప్పుడు నేను సత్లజ్ రివర్ మీద చాలా పనిచేశాను. సో ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటి అంటే, ఈస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో 3 రివర్స్, వాటిని మెయిన్గా పాకిస్తాన్ యూస్ కోసం, వెస్టర్న్ రివర్స్ ఏవైతే ఉన్నాయో 3 అవి ఇండియన్ యూస్ కోసం అనేది అది ట్రీటీ జరిగింది. వరల్డ్ బ్యాంక్ ఈ ట్రీటీని కుదిర్చింది యాక్చువల్గా. సో ఇప్పుడు మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ ఇండస్ వాటర్ ట్రీటీ మనం బంద్ చేయడం వల్ల మనకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే, పాకిస్తాన్లో ఏదైతే అగ్రికల్చర్ జరుగుతుందో ఆ అగ్రికల్చర్ మొత్తం ఈ రివర్స్ మీద ఆధారపడే జరుగుతుంది. సింధు, ఇండస్, రావి, రావి, ఇంకొక రివర్ ఏదో 3 రివర్స్, హిమాచల్ ప్రదేశ్ కదా, బియాస్, హిమాచల్ నుంచి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కొన్ని టిబెత్లో ఆరిజిన్ అవుతాయి, కొన్ని హిమాచల్లో ఆరిజినేట్ అవుతాయి. జనరల్లీ హిమాలయాస్లో ఆరిజినేట్ అయ్యే రివర్స్ అన్నీ అరేబియన్ సీలో కలవడానికి మన ఇండియా నుంచి పాకిస్తాన్ మీదుగా వెళ్ళి అరేబియన్ సీలో కలుస్తాయి. సో కొన్ని ఇండియాలో నుంచి వెళ్ళి అరేబియన్ సీలో కలుస్తాయి. వాటి కంట్రోల్ కంప్లీట్గా మన దగ్గర ఉంది. కొన్ని రివర్స్ ఏంటంటే ఇండియా నుంచి వెళ్ళి పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత అరేబియన్ సీలో కలుస్తాయి. ఈ ఏ రివర్స్ అయితే ఇండియాలో ఎంటర్ అయ్యి తర్వాత పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతాయో దాని కంట్రోల్ మన దగ్గర మనం పెట్టుకోవచ్చు. ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల మనం పెట్టుకోవట్లేదు, కానీ ఒకవేళ మనం ఇండస్ వాటర్ ట్రీటీని ఇప్పుడు నల్ అండ్ వాయిడ్ చేసిన తర్వాత అక్కడ అగ్రికల్చర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని దానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇది అవుతుంది. ఇప్పుడు మీరు అక్కడ అగ్రికల్చర్ జరగాలి అని మీరు అనుకుంటే, ఇండియా అనుకుంటే పాకిస్తాన్లో అగ్రికల్చర్ జరగాలి అని అప్పుడే అవుతుంది. ఒకవేళ ఇండియా అక్కడ కరువు రావాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్న వాటర్ని మనం బ్లాక్ చేస్తాం, దానివల్ల వాళ్ళు అగ్రికల్చర్ సరిగ్గా చేసుకోలేరు. అండ్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఏదైనా వార్ లాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, కొన్నిసార్లు మీరు ఏరియా మొత్తాన్ని ఫ్లడ్డింగ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ ఎక్విప్మెంట్ ఏవి ముందుకు రాకుండా వాళ్ళ
సోల్జర్స్ ముందుకు రాకుండా ఏరియా మొత్తాన్ని వాటర్లో ఫ్లడ్డింగ్ చేయాలన్నా కానీ అప్పుడు ఈ రివర్స్ మనకి యూజ్ అవుతాయి. సో ఓవరాల్గా ఇక మీద నుంచి పాకిస్తాన్లో నీళ్లకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా కానీ అది ఇండియా వల్లే. అంటే ఇప్పుడు అగ్రిమెంట్ ఆపారు కాబట్టి పాకిస్తాన్లో ఖచ్చితంగా కరువు ఉంటుంది అంటారు. ఖచ్చితంగా. అంటే పబ్లిక్ అక్కడ పబ్లిక్ సఫర్ అవుతుంది. మన పబ్లిక్ సఫర్ అయింది కదండి. ఇట్స్ నాట్ ది ఆర్మీ హూ హ్యాస్ సఫర్డ్ దిస్ టైం. ఇప్పుడు మీరు ఆర్మీ టు ఆర్మీ పెట్టుకున్నారు, లేకపోతే మీరు టెర్రరిస్ట్ పంపించారు, ఆర్మీ టెర్రరిస్ట్తో ఫైట్ చేస్తుంది, లేకపోతే అది వేరే విషయం. అది వేరే విషయం. పబ్లిక్ మీదకి వచ్చాడు, పబ్లిక్ని మీరు టచ్ చేయకూడదు నో మ్యాటర్ వాట్. ఒక కంట్రీ మొత్తానికి ఆర్మీ కానీ పోలీస్ కానీ ఇవన్నీ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఎందుకున్నాయి అంటే పబ్లిక్ని టచ్ అవ్వకుండా మేము చూసుకునేలాగున్నాయి. అలాంటిది మీరు పబ్లిక్ని టచ్ చేశారు. ఇప్పుడు పబ్లిక్ని టచ్ చేసిన తర్వాత ఇఫ్ ఆర్ పబ్లిక్ ఈజ్ సఫరింగ్ విల్ మేక్ షూర్ యూ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు మనం ఎంతమందికి మెడికల్ వీసాస్ ఇస్తున్నామండి ఇండియాలో వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి పాకిస్తానీస్కి. వీ హ్యావ్ బీన్ కైండ్ ఇనఫ్, బట్ మరీ మనం ఇంత కైండ్గా ఉంటే డోంట్ టేక్ దిస్ యాజ్ హెల్ప్లెస్నెస్. అచ్చా, అంటే ఇప్పుడు జలసంధి అనేది బ్రేక్ అయింది కాబట్టి సఫర్ అవుతారు ఖచ్చితంగా సఫర్. సెకండ్ ఇష్యూ ఏంటంటే అట్టారీ వాగా బార్డర్ కూడా క్లోజ్ అన్నారు. దానివల్ల వాళ్ళకి జరిగే నష్టం ఏంటి? వాళ్ళు ఇంకా నేను అదే కదండి మీకు చెప్తుంది, అన్ని వీసాస్ రిజెక్ట్ అయిపోయినాయి. ఎవరు ఇటు నుంచి అటువైపు రావడానికి లేదు. ఏదైతే మనం ఏదైనా పండుగలు ఉన్నప్పుడు మన బీఎస్ఎఫ్ వాళ్ళు అటువైపు పాకిస్తాన్ రేంజర్స్ ఎవరైతే ఈ అట్టారీ వాగా బార్డర్లో స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవడాలు, రోజు ఈవినింగ్ ఆ పెరేడ్లు అవి ఇవి చేయడాలు ఇవి ఆగిపోతాయి. అవన్నీ ఎప్పుడు చేస్తాం మనం? కండిషన్స్ మామూలుగా ఉన్నప్పుడు చేస్తాం. ఇప్పుడు కండిషన్స్ ఏం మామూలుగా లేవు కదా. వీఆర్ టేకింగ్ ఏ వెరీ స్ట్రాంగ్ స్టాండ్ యాజ్ ఎ కంట్రీ. నేను అదే ఇందాక నుంచి చెప్తుంది మీకు. ఇప్పుడు గవర్నమెంట్ని డెసిషన్ తీసుకొనివ్వండి. ఇప్పుడు మీరు మనలో మనం కొట్టుకొని మనలో మనం విడిపోయి మనం ఒక అనానిమస్ సపోర్ట్ ఇవ్వకపోతే ఉన్న గవర్నమెంట్ కూడా ఏమీ చేయలేదు. సో గవర్నమెంట్ ఎంత రోల్ ఉందో ప్రజలుగా కూడా మనకి అంతే రోల్ ఉంది టు సపోర్ట్ ది గవర్నమెంట్ ఇన్ వాట్ ఎవర్ స్టాండ్ ఇట్ టేక్స్. ఓకే, ఇంకా ఇండియాలో ఉన్న పాకిస్తాన్ అందరూ కూడా ఇమీడియట్గా వెళ్ళిపోవాలని చెప్పారు. వాళ్ళ హై కమిషన్ ఏదైతే ఇక్కడ ఉందో, వాళ్ళ డిఫెన్స్ అటాచీస్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవాలి. స్ట్రెంత్ తగ్గిపోయింది. అక్కడ ఉన్న మన వాళ్ళని కూడా మనం వెనక్కి పిలుస్తున్నాం. ఇది చిన్న ఎస్కలేషన్ కన్నా కానీ నన్ను అడిగితే మాత్రం పాకిస్తాన్లో ఉన్న మన హై కమిషన్ని ముగిచ్చేసేయండి. ఇక్కడున్న వాళ్ళ హై కమిషన్ని ముగిచ్చేసేయండి. మనకి ఇవాళ ఏం అవసరం ఉంది చెప్పండి పాకిస్తాన్తో మనం సంబంధం పెట్టుకోవడానికి? మనం ఏమన్నా వాళ్ళ దగ్గర నుంచి ట్రేడ్ చేస్తున్నాం, అక్కడి నుంచి మనకి ఏమన్నా ఇంపార్టెంట్ విషయాలు ఏమన్నా కావాలా? అంటే ఇంపార్టెంట్ ఇంపోర్ట్స్ ఏమన్నా కావాలా? ఏమీ లేదు. మనకు లేకపోతే ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ అనేది సర్వైవ్ అవ్వడం కష్టం. వాళ్ళు లేకపోయినా ఉన్నా కానీ యు నో హౌ ఇండియా ఇస్. మనం ఎంత ప్రాస్పర్ అవుతున్నాం, మనం ఎంత పని చేస్తున్నాం, మనల్ని మనం ఎంత ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం మనందరికీ తెలిసిన విషయం. ఓకే సార్, ఇప్పుడు పాకిస్తాన్ ఇమీడియట్గా వేకెట్ చేయమని చెప్పారు మోడీ 1 వీక్లో. కానీ ఇక్కడ కొంతమంది మీరు చెప్తున్నట్టుగా హెల్త్ ఇష్యూ లేదు, ఇంకో రకంగా వచ్చి ఉండారు. విశాఖపట్నం ఆ ప్రాంతాలు పిల్లలు కూడా చదువుకున్న యూనివర్సిటీలో వాళ్ళందరూ వెళ్ళిపోతే వాళ్ళకు కూడా ఇబ్బంది కదా. అంటే వాళ్ళు చేసే పనికి నేను ఇదే మీకు చెప్తుంది ఇందాకటి నుంచి, ఇబ్బంది కదా. వై ఆర్ యూ అంటే మీరేమన్నా అది తీసుకున్నారా రెస్పాన్సిబిలిటీ? పాకిస్తాన్లో ఎవరన్నా ఇబ్బంది పడితే అది నా ఇబ్బంది అని చెప్పి మన రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకున్నాం? ఒకవైపు వాళ్ళ గవర్నమెంట్ అంతా ఇది చేస్తుంది, మరి మనం ఎందుకు వాళ్ళు ఏమైపోతారో అనుభూతి చూపించగలదంట. ఎందుకు అంత మెచ్యూరిటీ ఎందుకు? 75 ఏళ్ళ నుంచి మీకు ప్రతిసారి ఇలాగ ఏదో ఒకటి జరుగుతుంది, మీరు 2 రోజులు గట్టిగా అరుస్తారు, ఆ తర్వాత మళ్ళీ మనకి పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ కావాలి అంటారు. ఇలాగైతే కుదరదు కదా. జరిగినప్పుడు మనం క్యాండిల్ ర్యాలీ తీస్తాం, ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్. అంతెందుకు మన హైదరాబాద్లో రీసెంట్గా పాకిస్తాన్ వచ్చి ఇక్కడ ఆడినప్పుడు మీరు చూసారు ఎయిర్పోర్ట్లో ఎలాగంటి క్రౌడ్. నేను ఎప్పటి నుంచో చెప్తాను, నన్ను అంటారు చాలామంది, మీరు ఆర్టిస్ట్ని ఎందుకు ఇంక్లూడ్ చేస్తారు, క్రికెటర్స్ని ఎందుకు ఇంక్లూడ్ చేస్తారు అంటే ఇదేంటి, ఇది మా ఆర్మీదో లేకపోతే నేవీదో ఎయిర్ ఫోర్స్దో సొంత గొడవ ఇది? మా ఇంట్లో వాళ్ళని ఏమన్నా టార్గెట్ చేసినందుకు మేము అక్కడికి వెళ్ళామా? లేదు కదా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సపోర్ట్ దిస్ కంట్రీ, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఆఫ్ దిస్ కంట్రీ టు సపోర్ట్. ఓకే, అప్పుడే కదా. ఇప్పుడు మీరు ఒక వైపు నుంచి అక్కడి నుంచి ఆర్టిస్ట్ని పిలుస్తున్నారు, వాళ్ళతో మూవీస్ చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే అక్కడి నుంచి మీరు క్రికెటర్స్ని పిలుస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఎప్పుడైతే యుఎస్కి రష్యాకి గొడవ ఉన్నప్పుడు, కోల్డ్ వార్ ఎప్పుడైతే జరుగుతున్నప్పుడు ఒక్కొక్క కంట్రీ రెండో కంట్రీలో, అంటే యుఎస్లో ఎప్పుడైతే ఒలింపిక్స్ జరిగినాయో రష్యా దాన్ని బాయ్కాట్ చేసింది, రష్యాలో ఎక్కడైతే ఒలింపిక్స్ జరిగినాయో యుఎస్ దాన్ని బాయ్కాట్ చేసింది. జస్ట్ యుఎస్ అండ్ రష్యా కాదు, వీళ్ళ సపోర్టింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాయ్కాట్ చేసింది అటెండ్ అవ్వడానికి. అంత పెద్ద ఒలింపిక్స్నే జనాలు బాయ్కాట్ చేస్తున్నారు వాళ్ళ కంట్రీ మీదకి ఏమన్నా వస్తే. మీరు ఆఫ్టర్ ఆల్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఏడుస్తున్నారు. అంటే మీరు చెప్తుంది అక్కడ కంట్రీలో ఉన్న వాళ్ళ ప్రతి సిటిజన్ కమిట్మెంట్ ఉంది, మన దగ్గర కమిట్మెంట్ మన దగ్గర కూడా ఉందండి. మీరు ఇప్పుడు వాళ్ళ సొసైటీలో చూసుకుంటే 90% ఆఫ్ ది పీపుల్ సపోర్ట్ వాట్ ఎవర్ ది గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు డూ. కరెక్ట్. కానీ ఆ 90% వాళ్ళు వచ్చి బయటికి మాట్లాడలేని పరిస్థితి. ఎవరైతే 10% ఇలాగ మాట్లాడతారో మనం సానుభూతి చూపించాలి, మనం కొద్ది సాఫ్ట్గా ఉండాలి,
వీళ్ళ దగ్గరే బయటికి మాట్లాడే సాధనాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటి అంటే చాలామంది, నేను ఇందాక కూడా మీకు చెప్పాను, వీ హ్యావ్ టు సర్టిఫై దిస్ యాజ్ ఇస్లామిక్ టెర్రరిజం. చాలామంది ఈ మాట అనడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ. ఈ మాట డైరెక్ట్గా చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారేమో, వాళ్ళ ముస్లిం ఫ్రెండ్స్ని, లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు, లేకపోతే వాళ్ళు ఎవరైనా ముస్లిమ్స్ దగ్గర పనిచేస్తుంటే ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని చెప్పి ప్రతిసారి మీరు వేరే వాళ్ళ మనసుల గురించి ఆలోచించుకునే పరిస్థితి ఏంటి? మీకు ఒక మనసు లేదా? వాట్ ఈజ్ యువర్ హార్ట్ సేయింగ్? యూ నో వాట్ ద థింగ్స్ ఆర్ ఆన్ గ్రౌండ్. కానీ మన దగ్గర వచ్చిన ఒక మైనస్ ఏంటంటే, మీరు చెప్తుండే ప్రతి ఒక్కరు పాకిస్తాన్ మీద యుద్ధం అనగా నేను వస్తా, నేను వెళ్తా, తుపాకీ ఇవ్వండి వెళ్తానంటాడు. కానీ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అనగానే మాత్రం డబ్బులు ఎక్కువ పెట్టి బ్లాక్లు పెట్టి సినిమా ఆ మ్యాచ్ చూస్తాడు. నేను అదే కదా, ఎందుకు అది తప్పు కదా? నేను అదే కదా మీకు చెప్తుంది. మనం సినిమా క్రికెట్ని దాటి ఆలోచించకపోతే దీస్ టూ ఆర్ జస్ట్ యువర్ ఎంటర్టైన్మెంట్. వాట్ ఈస్ సినిమా మీరు చెప్పండి నాకు. ఏముందండి ఎంటర్టైన్మెంట్? సినిమా ఈజ్ ఎ బిజినెస్ ఆఫ్ ఆర్ట్, అంతే కదా. ఆయనకి డబ్బులు పంచడం తప్ప మన డబ్బులు తగలపెట్టుకో. మీకేం ఫ్రీగా ఎవరు సినిమా చూపించట్లేదు కదా. మీరు పే చేస్తారు, మీరు ఒక ప్రోడక్ట్ ఎలా కొనుక్కుంటారో సేమ్ అది. దానివల్ల రేపటికి రేపు సినిమాలు ఆగిపోతే ఎంటర్టైన్మెంట్ ఆగిపోతే అని నేను చెప్పట్లేదు. జస్ట్ సినిమా నష్టం ఏం లేదు, సొసైటీలో ఏం పెద్ద నష్టం ఏముండదు. రేపటికి రేపు క్రికెట్ మనం ఆడకపోతే పాకిస్తాన్తో ఆడట్లేదు, మేబీ సౌత్ ఆఫ్రికాతో ఆడతాం, ఆస్ట్రేలియా. మన వాళ్ళు బ్లాక్ అని కొనుక్కొని చూస్తాడు. నేను మీకు చెప్తుంది, ఏ 10% ఎవరైతే ఉన్నారో మనం సాఫ్ట్ గా ఉండాలి, మనకి డైలాగ్ ఉండాలి, మనం 75 డైలాగ్. 10% ఏం చేస్తారు, అదే ఇండియా మీద వార్ అనగానే తుపాకి తీసుకెళ్తా అంటాడు. చెప్పడానికి చాలా ఈజీ అండి. నేను చెప్తున్నాను కదా, 100% మంది ఇండియన్ ఆర్మీ గ్రేట్, ఇండియన్ నేవీ గ్రేట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రేట్ అనేవాళ్ళు తప్ప వాళ్ళ కొడుకుల్ని పంపించేవాళ్ళు ఎంతమంది ఉంటారు? నేను చిన్నప్పుడు నేను కార్గిల్ వార్ చూసినప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను. ఫర్ కిడ్స్ ఆఫ్ దిస్ జనరేషన్ దిస్ షుడ్ బి యువర్ వేకప్ కాల్. అక్కడ జస్ట్ ఆర్మీ మీద జరగలేదు, కర్ణాటక నుంచి వెళ్ళిన వాళ్ళు, హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు, ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళు, ప్రతి స్టేట్ వాళ్ళు అక్కడికి సఫర్ అయ్యారు. సో ఇది మీకు వేకప్ కాల్. పెద్ద అయిన తర్వాత నేను ఇక్కడి నుంచి పారిపోయి యూఎస్ వెళ్ళిపోతాను, నేను ఇలాంటి వాటిలో పడను అని అనుకుంటారా, మీ డెసిషన్. అలా కాదు, ఇలాంటివి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్లో జరగకూడదని అనుకుంటారా, జాయిన్ ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ దేశంలో మనం శాంతి 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 అని చెప్పి మనం ఫైట్ చేయాలన్న స్పిరిట్ని చంపేస్తున్నాం చిన్నగా. కరెక్ట్ అండి. మనం ఇప్పుడు మన దగ్గర 100 ఎకరాలు ఉన్నాయండి, 10 ఎకరాలు ఒకడు కబ్జా చేసుకున్నాడు, మీరేం చేస్తారు? అక్కడ ఒక 100 ఎకరాలు మీ దగ్గర ఉన్నాయి, అందులో 10 ఎకరాలు ఒకడు వచ్చి కబ్జా చేసుకున్నాడు, మీరేం చేస్తారు? వాడి మీద యుద్ధంకి వెళ్తాం, ఏదో ఫైట్ చేస్తాం కదా, కోర్టుకి వెళ్తాం ఏదో. మరి ఇక్కడికి వచ్చేటానికి ఇది ఇక్కడ కూడా అదే కదా జరుగుతుంది. ఇండియా మొత్తం 100 ఎకరాలు అనుకుంటే అందులో 10 ఎకరాలు కాశ్మీర్ అనుకుంటే వాళ్ళకి తీసుకుందాం అనుకుంటున్నారు. ఇక్కడ మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మీకు ఇందాక ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, మనం సినిమాలు వచ్చినప్పుడు ఆగస్ట్ 15 వచ్చినప్పుడు మాత్రమే మనం స్పందిస్తాం. ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు క్యాండిల్ ర్యాలీ తీస్తాం, తర్వాత ఎవరి పని అడిగితే క్రికెట్ మ్యాచ్, భారత క్రికెట్ మ్యాచ్ అనగానే దానికి కోట్లు ఖర్చు పెడతారు మన వాళ్ళు, బ్లాక్ అని కొనుక్కొని చూస్తారు. అదే పాకిస్తాన్ హీరోయిన్ వచ్చిందని పరిగెడతారు. కానీ అసలు ఇవన్నీ ఆగాలండి, ఇవన్నీ ఖచ్చితంగా ఆపాలి. మీరు ఎన్ని రోజు ప్రతి దానికి కాన్సిక్వెన్సెస్ అనేది ఒకటి ఉండాలి. మీరు తప్పు చేశారా, దానికి ఒక కాన్సిక్వెన్సెస్ ఉండాలి. మీరు ఒక దొంగతనం చేస్తే ఏమవుతుంది? అవును, పట్టుకొని జైల్లో వేస్తారా? అది కాన్సిక్వెన్స్. మళ్ళా చేయకుండా ఆ భయం ఉండాలి. మీరు ఆ భయం పెట్టకపోతే అలాగా. ఈ భయం మనం ఇన్ని రోజులు చేస్తున్న తప్పేంటి అంటే, మనం టెర్రరిస్ట్గా భయం పెడుతున్నాం. పాకిస్తాన్ మనం రావల్పిండి, జనరల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ రావల్పిండిలో చేయాల్సిన ఆపరేషన్స్ మనం శ్రీనగర్లో ఎందుకు చేస్తున్నాం? యూ గివ్ ఎ గో హెడ్. నేను డైరెక్ట్గా చెప్తున్నాను ప్రైమ్ మినిస్టర్ గారికి, ఒకవేళ మీరు ఇప్పుడు వార్ జరగాలి అని మీరు అనుకున్నారా, ఎకానమీ విల్ రివైవ్ అండి. ఇండియాలో నాకు తెలిసి ఇండియన్స్ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్, వీ కెన్ రివైవ్ అవర్ ఎకానమీ వార్ జరిగిన తర్వాత కూడా. కానీ ఇఫ్ ది డెసిషన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ ఈజ్ దట్ వీ హ్యావ్ టు గో టు వార్, ఐ ప్రామిస్ యూ, ఎంతమంది అయితే వెటరన్స్ ఆర్మీ నుంచి రిటైర్ అయ్యి ఇప్పుడు మామూలుగా సివిల్ లైఫ్లో ఉన్నారో, ఐ టెల్ యూ, మాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు న్యూస్లో చెప్పండి, లేకపోతే టీవీ స్క్రీన్లోకి వచ్చి 8 ఎప్పుడు చెప్తారు కదా, చెప్పండి వార్ జరగబోతుంది, ఎవ్రీబడి షుడ్ గో టు ది ఫ్రంట్ లైన్స్. మాకు ఫోన్లు రావాల్సిన అవసరం కూడా లేదు, మేము వెంటనే ప్యాక్ చేసుకొని మేము వెళ్ళడానికి వీఆర్ వెరీ రెడీ. కానీ ఒక డెసిషన్ తీసుకోండి, స్టిక్ టు ఇట్, అండ్ దిస్ టైమ్ ద సొల్యూషన్ హ్యాస్ టు బి పర్మనెంట్. ఇలా పిఓకే మనది అంటున్నాం, బలూచిస్తాన్లో పాకిస్తాన్కి ఇష్యూ జరుగుతుంది, డ్యూరెంట్ లైన్ ఎక్కడైతే ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ ఉందో అక్కడ కూడా ఇష్యూ జరుగుతుంది. చైనా ఏమో ఇప్పుడు మొన్నటి వరకు మనకి ఇంకొక అజంప్షన్ ఏంటి, మనం పాకిస్తాన్ ఏమన్నా చేస్తే చైనా మనకి కంప్లీట్గా అగేన్స్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు చైనా పరిస్థితి ఏంటి జియోపొలిటికల్ సిచ్యువేషన్లో? యుఎస్కి చైనాకి మధ్యలో ట్రేడ్ వార్ జరుగుతుంది, టారిఫ్స్ అన్ని పెంచేశారు. ఇప్పుడు చైనాలో స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ కొలాప్స్ అయ్యే స్టేజ్లో ఉంది. ఇప్పుడు షీ జిన్పిన్ ఎవరైతే చైనాకి దేవుడు అనుకుంటాం మనం, ఆయన వియత్నాం, మలేషియా లాంటి కంట్రీస్కి వెళ్ళి ఆయన అడుక్కోవాల్సి వస్తుంది, మీరు
యూఎస్కి కాకుండా మాకు సపోర్ట్ చేయండి అని. సో దిస్ ఈజ్ ది బెస్ట్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ టు గో ఫర్ ఎ మిలిటరీ ఆపరేషన్. ఎందుకంటే పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి చైనా ఇప్పుడు బిజీగా ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం ఒకవైపు నుంచి ఇండియా ఉంటే రెండో వైపు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ కూడా రెడీగా ఉంది, తాలిబాన్ ఆర్మీ కూడా రెడీగా ఉంది, ఇంటర్నల్గా బలూచిస్తాన్ ఆర్మీ కూడా రెడీగా ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంది విచ్ ఈజ్ అగేన్స్ట్ ది పాకిస్తాన్ ఆర్మీ. ఇన్ని ఎలిమెంట్స్ మీ దగ్గర రెడీగా ఉన్నాయి, మీరు యూటిలైజ్ చేసుకోవాలి, ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలి అంటే ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ బెటర్ టైమ్ దాన్ దిస్. తాలిబాన్స్ కూడా స్టేట్మెంట్ ఇచ్చారంట కాశ్మీర్ విషయంలో కూడా. ఇప్పుడు వరకు చైనా, యుఎస్ అందరూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు వరకు స్టేట్మెంట్ రాంది కెనడా దగ్గర నుంచే. దాన్ని కూడా మనం చూసుకోవాలి. వై ఈస్ కెనడా నాట్ గివింగ్ ఎ స్టేట్మెంట్ ఎట్? ఎందుకంటే కెనడాలో ఇప్పుడు వరకు మనం చూసాం ఖాళిస్తాన్కి వాళ్ళు సపోర్ట్ చేయడం కానివ్వండి, ఐఎస్ఐకి సపోర్ట్ చేయడం కానివ్వండి, అది కెనడాలో ఉంది. సో వీ హ్యావ్ టు డీల్ విత్ దిస్ ఆల్సో. బట్ బిఫోర్ డీలింగ్ అదర్ థింగ్స్ మనం ఫస్ట్ డీల్ చేయాల్సింది ఏంటి అంటే, నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నానండి, మేబీ విత్ ఇన్ ఎ మంత్ సంథింగ్ బిగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, బట్ అది వారా కాదా అన్నది మనం వెయిట్ చేయాలి. సార్ ఒకసారి వెనక్కి వెళ్దాం. కాశ్మీర్ విషయంలో కొంతమంది బోర్డర్ క్రాస్ అయ్యారు, కొంతమంది మిస్ అయ్యారు, వాళ్ళే చేశారు. ఇప్పుడు వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్ఫర్మేషన్లో ఎక్కడో లీక్ అయింది, జమ్మూ కాశ్మీర్ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఫెయిల్ అయింది కాబట్టి జరిగింది. వాళ్ళు కూడా ఆ ప్లేస్ని రెక్కి చేసిన తర్వాతే అటాక్ చేశారన్నది చూడండి. ఇప్పుడు వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 5 నుంచి 6 టెర్రరిస్ట్ ఉన్నారు. అందులో 3-4 పాకిస్తానీ టెర్రరిస్ట్, 2 మాత్రం ఖచ్చితంగా కాశ్మీరీ టెర్రరిస్ట్, లోకల్ టెర్రరిస్ట్. సో ఇది మనకున్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు ఆ ఏరియా చూసుకుంటే అక్కడి నుంచి అక్కడికి రోడ్ లేదు డైరెక్ట్గా పైదాకా వెళ్ళడానికి. వాళ్ళు గుర్రం మీద ఎక్కువ లేకపోతే మ్యూల్స్ మీద ఎక్కువ ఆ పైదాకా వెళ్తారు. ఇప్పుడు మీరు గుల్మర్గ్ వెళ్ళారా? గుల్మర్గ్లో మీరు పైకి వెళ్ళిన తర్వాత మీరు ఎలా వెళ్తారు? గండోలా రైడ్ ఉంటుంది, కేబుల్ కార్ రైడ్. మీరు చూసుకుంటే కింద ఏరియాస్లో సెకండ్ ఫేజ్కి వెళ్ళాక పాకిస్తాన్ కనిపిస్తుంది. కింద ఏరియాస్ మొత్తంలో మీకు ఆర్మీ కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు, కానీ పైన మీకు ఎవరు ఉంటారు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు దెర్ ఇస్ అన్ అన్సెడ్ రూల్. ఎక్కడైతే టూరిస్ట్ వీళ్ళందరూ ఉన్నారో, టూరిస్ట్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళని కొద్దిగా ఫ్రీగా వదిలేద్దాం, వాళ్ళు ఎంజాయ్ చేసుకునేలాగా. అక్కడ మిలిటరీ ప్రెజెన్స్ ఉంటే అంత కరెక్ట్గా ఉండదు అన్న ఉద్దేశంతో మనం ఎక్కడైతే పై స్టేజెస్ ఉంటాయో అక్కడ మనం దాన్ని ఏమంటారు పెద్దగా కదిలించాం. దట్ ఈస్ వాట్ దే హ్యావ్ టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్. వాళ్ళు వెనకాల నుంచి వచ్చారు జంగల్స్ నుంచి, వాళ్ళు ఆల్రెడీ నాకు తెలిసి అయితే దే హ్యావ్ బీన్ స్టేయింగ్ ఇన్ దోస్ జంగల్స్ ఫర్ అట్లీస్ట్ 1 or 2 months. అక్కడ వాళ్ళ హైడౌట్ ఏదో ఉంది. ఆ హైడౌట్లో వాళ్ళు ఖచ్చితంగా మొత్తం సెట్ చేసుకొని ముందు నుంచే ఉన్నారు. వాళ్ళు ఆర్డర్స్ కోసం వెయిట్ చేసి ఇది 22nd వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఐ కెన్ కన్ఫర్మ్లీ సే there is Pakistan army behind this, especially Asim Munir, the chief of army staff of Pakistan. ఎందుకంటే Asim Munir అనే ఆయన he is not a general soldier. ఆయన ఇంతకుముందు ఎక్కువగా ఐఎస్ఐలో పనిచేశారు. he is a spy soldier. సో ఇలాంటి యథవేషాలన్నీ ఆయన వేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంటర్నల్ సోర్సెస్ కూడా ఎక్కడో చోట పాకిస్తాన్ నుంచి నాకు వచ్చిన ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ నుంచి నాకు తెలిసిన విషయాలు ఏంటి అంటే ఎస్, Asim Munir ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అంటే ఈ టైంని ఎందుకు ఎంచుకున్నాడు అనుకోవచ్చు మనం? ఈ టైం అంటే ఇప్పుడు నేను అదే కదండి మీకు ఇందాక చెప్పాను. ఇందాక బలూచిస్తాన్లో వాళ్ళు దెబ్బతిన్నారు. డ్యూరెంట్ లైన్లో ఎక్కడైతే ఆఫ్ఘనిస్తాన్తో వాళ్ళకి బార్డర్ ఉందో అక్కడ వాళ్ళకి ఇబ్బంది నడుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్నల్గా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఇమ్రాన్ ఖాన్ని వాళ్ళు జైల్లో వేశారు. ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. పేరుకి షహబాజ్ షరీఫ్ పిఎం కానీ మొత్తం నడిపించేది మొత్తం చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఐఎస్ఐ చీఫ్, వీళ్ళే నడిపిస్తారు పాకిస్తాన్ మొత్తంలో. సో వీళ్ళు ఎన్ని తట్టుకుంటున్నారు ఈ టైంలో ఇంటర్నల్గా. ఇలాంటి టైంలో వాళ్ళందరూ వాళ్ళ కంట్రీని యునైట్ చేయాలి అంటే హిందూస్కి అగేన్స్ట్గా మనం వెళ్ళాలి, హిందూస్ని మనం చంపాలి. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు హిందూకి వ్యతిరేకంగా చంపారు, పాయింట్లు ఇప్పి చూపించి మరీ, లేదా కురాణ చదవని వాళ్ళకి వెంటపడి మరి చంపారు. అవును, కానీ ఒక గుర్రం నడుపుకొచ్చిన ముస్లింలు కూడా చంపారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఏంటి అంటే చూడండి, అట్ ది ఎండ్ కాశ్మీరీ సర్వైవ్ అయ్యేది దేని మీద? టూరిజం మీద. నేను ఇందాక చెప్పినట్టు. సో చాలామంది టూరిజంలో ఎవరైతే ఉన్నారో కాశ్మీర్లో దే ఆర్ రియల్లీ నైస్ టు పీపుల్ హూ విజిట్ దేర్, ఎందుకంటే అది వాళ్ళ లైవ్లీహుడ్ కాబట్టి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఈ గుర్రం అతను ఎవరైతే ఉన్నారో అతను ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు ఆ రైఫిల్ స్నాచ్ చేయడానికి ట్రై చేశాడు టెర్రరిస్ట్ దగ్గర నుంచి. సో అతన్ని కూడా అందుకని చంపేశారు. సాధారణంగా మీరు చెప్పిన ఆ ప్లేస్ మనం స్విట్జర్లాండ్, ఇండియన్ స్విట్జర్లాండ్ అంటాం. నేను కూడా వెళ్ళా. అక్కడ నూడిల్స్, మంచి గావా, ఇంకొక అవన్నీ కూడా బంద్ ఉన్నాయండి. మంచి క్వశ్చన్ అడిగారు. ఇంకొకటి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాత్రికి రాత్రి చాలామంది అక్కడ చాయ్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే అక్కడ చిన్న చిన్న ఏవో ఒక బిజినెస్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాత్రికి రాత్రి గాయమైపోయారు. వాళ్ళు పనికి రాలేదు నెక్స్ట్ డే. సో సమ్వేర్ లోకల్స్ ఆల్సో కొంతమందికి తెలుసు నెక్స్ట్ డే ఇలాగేదో పెద్దది జరగబోతుందని. ఎందుకంటే ఇలాంటివి నేను కాశ్మీర్లో డే టు డే బేసిస్ నేను చూసేవాడిని.
ఎప్పుడైతే ఎక్కడన్నా ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే మాకుండే ఫస్ట్ ఇండికేషన్ రోజు రెగ్యులర్గా కనిపించే విషయాలు కనిపించకపోవడం. దట్ ఈస్ ది ఫస్ట్ ఇండికేషన్. అంటే ఇప్పుడు మీకు ఒక ఏరియాలో 10 కొట్లు ఉన్నాయండి, రోజు ఓపెన్ అవుతాయి, రోజు అక్కడ బిజినెస్ నడుస్తుంది. ఒక్కసారిగా మీరు ఒకరోజు మార్నింగ్ వెళ్ళగానే 10 కొట్లు 10కి 10 బంద్ ఉన్నాయి అంటే ఏదో జరగబోతుంది అని చెప్పి. సో నెక్స్ట్ టైం కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటే, నేను ఇందాక మీరు చెప్పినట్టు ఇక్కడ చేంజ్ అనేది రావాలి అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ది లాస్ట్ 75 years. చేంజ్ ఎప్పుడు వస్తుంది అంటే కాశ్మీరీ లోకల్ ఎప్పుడైతే వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయడం ఆపేస్తారో అప్పుడే వస్తుంది. కానీ ఇప్పుడు మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మరొకసారి దాడి జరిగే అవకాశం ఉందంటున్నారు, వాస్తవం? చూడండి, ఇప్పుడు కొంతమంది ఇంకా ఆల్మోస్ట్ 1500 మంది OGWs అంటాం మేము, ఆన్ గ్రౌండ్ వర్కర్స్. అంటే మీరు సివిల్ భాషలో స్లీపర్ సెల్స్ అని అనుకోవచ్చు. 1500 మందిని డిటైన్ చేశారు. 1500 మందిని డిటైన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. 1500 మందికి ఎన్ని జైల్స్ కావాలో మీరు ఆలోచించండి. వీళ్ళందరినీ ఉతికి ప్రతి ఇన్ఫర్మేషన్ బయటికి లావుతారు. ఎవరు దీని వెనకాల హ్యాండ్లర్స్ ఉన్నారు, అసలు దీని మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసింది ఎవరు. రాష్ట్రీయ రైఫిల్స్ ఈజ్ గోయింగ్ టు డూ ఇట్స్ వర్క్ అండి, అందులో మీకు డౌటే లేదు. ఎవరైతే ఈ టెర్రరిస్ట్ ఉన్నారో, ఎవరైతే దీనికి పాల్పడ్డారో వీళ్ళైతే ఖచ్చితంగా చచ్చిపోతారు. దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్. కానీ వీళ్ళని చంపేస్తే ప్రాబ్లం అయిపోదు కదా. వీ ఆల్సో నీడ్ సొల్యూషన్ ఫర్ ఏ లాంగ్ డ్యూరేషన్. లాంగ్ టర్మ్ సొల్యూషన్ కావాలి. లాంగ్ టర్మ్ సొల్యూషన్ కావాలి అంటే పాకిస్తాన్ ఆర్మీ నీడ్స్ టు బి టార్గెటెడ్. దానికి మీరు వార్ చేయాలి అని అనుకుంటే వీఆర్ రెడీ టు పార్టిసిపేట్. మీరు ఒక్కసారి గో హెడ్ ఇవ్వడమే మీ చేతిలో ఉంది. అచ్చా సార్, ఈసారి వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు డిజిటల్ ఎక్కడ కూడా డిజిటల్ సిగ్నేచర్ లేదు కాబట్టి మన ఇండియన్ ఆర్మీ ఫెయిల్ అయింది. కంప్లీట్గా మనం డిజిటల్ మీద, ఎలక్ట్రానిక్ దీని మీద ఎక్కువ ఉన్నాం, సెల్ ఫోన్స్ వాటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. కానీ ఫుడ్ ఇంటెలిజెన్స్కి మనం ప్రయారిటీ ఇవ్వలేదు కాబట్టి ఈసారి వచ్చిందని ఒక వార్త ఉంది, వాస్తవం అంటారు అది? చూడండి, మీకు నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పాను, ఇంట్ అనేది 2 రకాలు. ఫోన్స్ కానీ ఏది కూడా యూజ్ చేయలేదు కదండి. ఎలాగో అలాగా ఇప్పుడు ఒక ఆపరేషన్ చేయాలి అని అనుకుంటే ఎక్కడో చోట కమ్యూనికేషన్ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, తప్పదు అది. ఎప్పుడు అంటే బీట్ ఫిజికల్గా కానివ్వండి లేకపోతే టెక్నికల్గా కానివ్వండి, మనకి 2 రకాల ఇంటెలిజెన్స్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ ఇంటెలిజెన్స్, ఒకటి టెక్ ఇంటెలిజెన్స్. ఫిజికల్ ఇంటెలిజెన్స్ కన్నా టెక్ ఇంటెలిజెన్స్ మీద మనం ఎందుకు డిపెండ్ అవుతాము అంటే, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ వెరీ అక్యురేట్. ఎందుకంటే కరెక్ట్ ఉంటుంది, పిన్ పాయింట్ మనకు దొరుకుతుంది. లేకపోతే దాన్ని ఏమంటారు, ఇప్పుడు ఫిజికల్ సోర్సెస్ ఉన్నారు అయినా అవునా కాదా ఇటువంటి కొంచెం కొద్దిగా అందులో దాన్ని ఏమంటారు, మనకు కూడా డౌట్స్ ఉంటాయి. వీళ్ళు నిజంగా టెర్రరిస్ట్ గురించి చెప్తున్నారా లేకపోతే మనల్ని టార్గెట్ చేయడానికి చూస్తున్నారా అన్నది. అలాగే చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఆపరేషన్స్ లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆ తర్వాతే మనం టెక్నికల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యాం. ఎందుకంటే టెక్నికల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమవుతుంది అంటే, కొన్ని సిమ్ కార్డ్స్ వాడేవాళ్ళు మనకి కనీసం ఒక 10 meters రేడియస్లో ఎక్కడ ఉన్నారన్నది తెలుస్తుంది. 10 meter రేడియస్లో మనకు తెలియడం అంటే చాలా చాలా అక్యురేట్ అన్నట్టు. కొన్ని నెట్వర్క్స్లో ఎలాగుంటుంది అంటే అట్లీస్ట్ 200-300 meters, కొద్దిగా డిఫికల్ట్ అయినా కానీ 200-300 meters మనం కవర్ చేయడం పెద్ద ఇష్యూ కాదు. కొన్ని నెట్వర్క్స్ ఎలాగుంటాయంటే ఇంట్లో ఏ రూమ్లో కూర్చున్నా కూడా మనకి 5 meters అక్యురసీ ఉన్న నెట్వర్క్స్ కూడా ఉన్నాయి. ఓకే. సో అందుకని మనం ఎక్కువగా టెక్నికల్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అవ్వడం మొదలు పెడుతున్నాం. ఇంకొక విషయం ఏంటి అంటే, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, కాశ్మీర్లో నేను మీకు చెప్పినట్టుగా ఇట్స్ సివిలియన్ ఏరియాస్ చాలా ఉన్నాయి. మీరు అర్బన్ వార్ఫేర్ అనేది చేయాలి. ఈ టెక్నికల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమవుతుంది అంటే కొలెటరల్ డ్యామేజ్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. సో అందుకని మనం టెక్నికల్ ఇంటెలిజెన్స్కి ఎక్కువగా మనం ప్రయారిటీ ఇస్తాం. కానీ మీరు చెప్తున్నాక ఫుడ్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఇవ్వట్లేదు? మరి ఫుడ్ ఇంటెలిజెన్స్ ఇవ్వట్లేదని కాదండి, ఫుడ్ ఇంటెలిజెన్స్ కూడా మన దగ్గర ఉంటుంది. కానీ అదంత అక్యురేట్ కాదు అంటున్నాను నేను. అదే అవునట కాదట అది డౌట్ఫుల్ గా ఉంటుంది కొద్దిగా. అదే ఆర్మీని కూడా మిస్యూజ్ చేయడానికి కూడా. ఇంకొక న్యూస్ ఏమొచ్చింది మనకి దీని మీద, అప్డేట్ ఏం తెలిసింది, వచ్చిన వాళ్ళు ఆర్మీ యూనిఫామ్ వేసుకొని వచ్చారు, వాళ్ళు జనాల్ని కన్ఫ్యూజ్ చేశారు. అన్నిటికన్నా నాకు బాధేసిన విషయం ఏంటి అంటే, ఇదంతా జరిగిన తర్వాత కొంతమంది అడవులోకి పారిపోయారు చాలామంది టూరిస్ట్. ఇండియన్ ఆర్మీ అక్కడికి వచ్చి వాళ్ళందరినీ రెస్క్యూ చేస్తే వాళ్ళందరూ భయపడుతున్నారు. అంటే అసలు ఇండియన్ ఆర్మీని చూసి కూడా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, మళ్ళీ టెర్రరిస్ట్ వచ్చారు మమ్మల్ని చంపడానికి అని. ఇండియన్ ఆర్మీ వాళ్ళని కూర్చోబెట్టి, లేదు మేము ఆర్మీ వాళ్ళని చెప్పి నచ్చ చెప్పాల్సి వచ్చింది. అది పరిస్థితి, అక్కడ గ్రౌండ్ రియాలిటీ అది. ఇక్కడ హైదరాబాద్ లాగానో లేకపోతే గుంటూరు లాగానో విజయవాడ లాగా లాంటి రియాలిటీ కాదు ఇక్కడ. ఇక్కడ మనకి ప్లేన్స్ ఉన్నాయి, ప్రతి చోటకి మీరు ప్రతి చోటకి రోడ్డు ఉంది, మీరు వెహికల్ తీసుకొని ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్ళొచ్చు. కానీ కాశ్మీర్ అలా కాదు. టెరైన్ పరంగా కూడా మనకి చాలా ఛాలెంజింగ్, ఆ తర్వాత క్లైమేట్ పరంగా కూడా మనకి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది.
కానీ ఏ ఛాలెంజెస్ ఉన్నా కానీ నేను మీకు చెప్తుంది అదే, ఇఫ్ అ సొల్యూషన్ ఏదన్నా గవర్నమెంట్ తీసుకుంటే వీఆర్ రెడీ టు ఎంకరేజ్ ఇట్, వీఆర్ రెడీ టు పార్టిసిపేట్ ఇన్ ఇట్. ఓకే సార్, ఇప్పుడు కొంతమంది ఎస్కేప్ అయ్యారు అంటే కొంతమంది దాటి ఉండొచ్చు, లేదా ఇంకా లోపల కొంతమంది ఉండొచ్చు. మరొకసారి అటాక్ చేసే అవకాశం ఉందంటే కేవలం పెహల్గాం కాకుండా మిగతా ఏరియాలు ఆ తర్వాత కూడా ఇప్పుడు 2 ఆపరేషన్స్ జరిగినాయండి. ఆ తర్వాత కూడా నేను అదే చెప్తుంది, కాశ్మీర్లో ప్రతిరోజు ఏదో ఒక సెక్టర్లో ఆపరేషన్ అనేది జరుగుతుంది. బారాముల్లాలో నిన్న 2 మనం చంపేశాం, టెర్రరిస్ట్ని ఎంటర్ అవుతున్నప్పుడు బారాముల్లా సెక్టర్లో. ఇవాళ ఉదయం నుంచి మళ్ళీ ఇంకొకటి ఆపరేషన్ స్టార్ట్ అయింది ఉదంపూర్ దగ్గర, బసంత్ నగర్లో. అందులో పారాఎస్ఎఫ్ సోల్జర్ కూడా మళ్ళీ ఒక ఆయన ఇవాళ చనిపోయారు. నిన్న జరిగిన 22న జరిగిన అటాక్లో హైదరాబాద్కి చెందిన ఐబీ ఆఫీసర్ చనిపోయారు. ఆ తర్వాత ఒక ఇండియన్ నేవీ ఆఫీసర్ లెఫ్టినెంట్ వినయ్ అని, ఆయనకి గట్టిగా ఒక వారం రోజులైంది మ్యారేజ్ అయ్యి హనీమూన్ మీద వైఫ్తో కలిసి అక్కడికి వెళ్ళారు, ఆయన చనిపోయారు. సో ఎవ్రీ డ్రాప్ ఆఫ్ బ్లడ్ దేర్ విల్ బి ఎ రివెంజ్. అంటే ఇప్పుడు చనిపోయిన 26 మంది ఉన్నారండి, చంపిన 4 ఉన్నారు. ఆ 4 మనం చంపుతామా లేదా వాళ్ళని? ప్రతి ఒక్కళ్ళు, 4 కాదు, ఈ 4కి ఎవరైతే సపోర్ట్ చేశారో, ఈ ప్లాన్ ఎవరైతే వేశారో, దీన్ని ఎవరైతే ఎగ్జిక్యూట్ చేశారో, వీళ్ళకి లాజిస్టిక్ సపోర్ట్ ఎవరిచ్చారో ప్రతి ఒక్కళ్ళు. ఇజ్రాయెల్ చేసిందండి, ఇజ్రాయెల్ లాంటిది ఏం చేసింది, గాజాకి వెళ్ళింది, ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ చంపేసింది. రష్యా యుక్రెయిన్ మీదకి వెళ్ళింది, మనం ఎందుకు వెళ్ళలేం? మన మీద కోర్టులో కేసు వేస్తారు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఏనివ్వండి. కోర్టు కేసులు మీరు సివిల్లో చూస్తారు కదా, ఎన్ని రోజులు నడుస్తాయి కోర్టు కేసులు? సంవత్సరాలు నడుస్తాయి, నడవనివ్వండి. మీకు దిస్ ఈజ్ ది టైమ్ యూ హ్యావ్ టు టీచ్ దెమ్ ఏ లెసన్. మీరు ఇంకా దీన్ని డిలే చేసి మేము సాఫ్ట్గా ఉంటాం, మేము పద్ధతిగా ఉంటాం, మనం ఏమన్నా సవాలమా? అవును, ప్రతిసారి ఇలాగ మన మీద ఏదైనా జరగడం, మనం ఒక 2 రోజులు క్యాండిల్ పట్టుకోవడం, మళ్ళీ ఒక 2-3 నెలల తర్వాత మళ్ళీ క్రికెట్ కావాలి, లేకపోతే అక్కడి నుంచి యాక్టర్స్ కావాలి అని మాట్లాడుకోవడానికి. అట్లీస్ట్ దిస్ టైం టేక్ ఏ స్టాండ్. ఎందుకంటే ఈసారి జరిగింది ఆర్మీ మీద కాదు, మనకి పుల్వామా జరిగింది. పుల్వామా ఎవరి మీద జరిగింది? ఆర్మీ మీద జరిగింది, సిఆర్పిఎఫ్ మీద జరిగింది. బట్ దిస్ టైం ప్రజల మీదకి వచ్చింది. ఎవరి దగ్గర అయితే ఒక వెపన్ లేదు, ఎవరికైతే ఏ ఇంటెన్షన్ లేదు మీతో గొడవ పడాలనుకున్న వాళ్ళ మీద, ఎవరి దగ్గర అయితే దాన్ని ఏమంటారు శక్తి లేదో వాళ్ళ మీద మీరు శక్తిని ప్రదర్శించారు. ఇప్పుడు మీ మీద శక్తి ఉన్న వాళ్ళు ప్రదర్శిస్తే ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది ఈవెన్చువల్గా. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, బయటకు వచ్చారు మీరు, రిటైర్ అయిపోయి వచ్చిన తర్వాత ఈ ఇన్సిడెంట్ వినగానే మీ రక్తం బాయిల్ అయిందా? మరొకసారి వెళ్దాం అనిపించిందా? ఖచ్చితంగా నేను మీకు ఇందాటి నుంచి అదే చెప్తున్నాను, ఇఫ్ వార్ ఈజ్ ది ఓన్లీ సొల్యూషన్ నవ్, మాకు ఫోన్ కాల్స్ లెటర్స్ రావాల్సిన అవసరం కూడా లేదండి. వీఆర్ ఇన్ ద రిజర్వ్ లిస్ట్, వీ విల్ బి దేర్ ది నెక్స్ట్ మార్నింగ్. మేము రిపోర్ట్ చేస్తాం మా రెజిమెంట్స్కి, మీరు డెసిషన్ తీసుకోండి, వీఆర్ రెడీ. సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఇంతకుముందు కూడా మీరు వారంలోనే దాంట్లో చూస్తుంటారు, మీకు ఎవరు గైడెన్స్ చేస్తారు? ఒక దగ్గర జరిగింది, ఇన్ఫర్మేషన్ ఉంది, కొట్టరని అంటారా, లేదు వాడిని పికప్ చేస్తారమంటారు? అంటే ఫస్ట్ ప్రయారిటీ అరెస్టా పికప్? ఇలాంటి విషయాలు జరిగినప్పుడు అరెస్ట్ అనేదానికి ఎవరు మీరు నన్ను పర్సనల్గా అడిగితే అండి, నేను అరెస్ట్ చేయాలి అంటాను. ఒకసారి చంపేయాలి, ఒకసారి సమ్ టైమ్స్ డెత్ ఈజ్ కైండ్నెస్. ఒకడిని చంపేస్తే మనం వాడి మీద జాలి చూపించినట్టు అర్థం ఇలాంటి వాళ్ళని. నన్ను అడిగితే ఈసారి వీ షుడ్ అరెస్ట్ దెమ్. వాళ్ళ టార్చర్ ఎలాగ ఉండాలి అంటే, మేము కాశ్మీర్లో నేను చెప్తాను, నేను ప్రతిసారి ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, ఇస్లాంలో ఏంటి అంటే ఎవరన్నా చనిపోతే ఏం చేస్తారు? పూడ్చి పెడతారు, కాల్చరు. కాలిస్తే వాళ్ళు దాన్ని ఏమంటారు, వాళ్ళ రిలీజన్ బట్టి అది దాన్ని అగేన్స్ట్. ఏ టెర్రరిస్ట్ అయితే ఇస్లాం పేరు చెప్పుకొని ఇక్కడికి వచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడో, మేక్ షూర్ హీ డజంట్ గెట్ బరీడ్, మేక్ షూర్ హీ గెట్స్ బర్న్ట్, హీ గెట్స్ రోస్టెడ్. వాళ్ళకి ఎలాగ ఉండాలి అంటే, వాళ్ళు ఏదైతే అనుకొని వచ్చారో, నేను ఇదంతా చేస్తే నేను స్వర్గానికి వెళ్తాను, నన్ను పూడ్చిపెట్టిన తర్వాత అని అనుకున్నారో, ఆ థాట్ని చంపేసేయండి. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, ఎవరైతే వీళ్ళు ఉన్నారో నన్ను పర్సనల్గా అడిగితే కిల్లింగ్ దెమ్ ఈజ్ నాట్ ది ఆన్సర్. వాళ్ళని నించోబెట్టి వాళ్ళకి కనీసం ఒక 2-3 సంవత్సరాలు ప్రతిరోజు చిత్రహింసలు పెడితే తప్ప నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఆ భయం ఉండదు. చంపేస్తే ఏమవుతుంది, వస్తున్నాం చస్తున్నాం, వీ విల్ గెట్ 72 వర్జిన్స్ అనే డిల్యూషన్లో ఉన్నారు వీళ్ళు. జిహాద్ అంటున్నాడు కదా. ఈసారి రానివ్వండి, పట్టుకోండి, వాళ్ళని చంపకుండా వాళ్ళని జీవత్వాల్లాగా ఎన్ని రోజులు ఉంచగలిగితే అన్ని రోజులు మీరు ఉంచండి. దట్ ఈజ్ హౌ యూ టీచ్ ఎ లెసన్ నన్ను అడిగితే. కానీ దొరికే అవకాశం తక్కువ అంటారు. ఖచ్చితంగా దొరికే అవకాశం తక్కువ కాదండి. ఇప్పుడు ఏంటి అంటే, వాడి దగ్గర వెపన్ లేదనుకోండి, ఈజీగా వెళ్ళి ఎంత కష్టమైనా కానీ మనం పట్టుకోవచ్చు. కానీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే గన్ ఫైట్ స్టార్ట్ అయిపోతుంది, ఫైర్ ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. అందులో ఏంటి అంటే, మనం ఎంత ట్రై చేసినా వాడిని చంపకుండా పట్టుకోవాలి అన్న ఎంత ట్రై చేసినా కానీ ఎప్పుడైతే గన్ ఫైట్ స్టార్ట్ అవుతుందో ఈవెన్చువల్గా వాళ్ళని చంపాల్సి వస్తుంది.
కానీ ఇప్పుడు ఈ జరిగిన ఇన్సిడెంట్లో నలుగురు వచ్చారు, కానీ మరో ముగ్గురు వాడికి ఎస్కేప్ చేయడానికి కూడా ఉండొచ్చు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకొక ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది ఏంటంటే, ఈ మొత్తం ఆపరేషన్ అయిపోయిన తర్వాత, వాళ్ళు చేసింది ఏదైతే ఉందో అది అయిపోయిన తర్వాత ఒక 2-3 లోకల్స్ వాళ్ళని తప్పించుకోవడానికి హెల్ప్ చేశారన్నది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు మూల్యం చెల్లించాల్సిందే, దాంట్లో క్వశ్చన్ అనేది లేదు, సెకండ్ క్వశ్చన్. కానీ అది ఎలాగన్నది మనం వేచి చూడాలి. ఏదైనా పిఎం గారి డెసిషన్ మీద ఉంది. పిఎంగా చూడండి, లోకల్గా ఏది జరగాలన్నా కానీ ఆర్మీ డెసిషన్ తీసుకుంటే చాలు. బట్ ఇది చిన్న విషయం కాదు. ఆర్మీ మీద ఏదైనా అటాక్ అయింది, లేకపోతే ఏదైనా టెర్రరిస్ట్ ఆపరేషన్ కాదు ఇది. ఇట్ ఈజ్ ఎ డైరెక్ట్ డిక్లరేషన్ ఆఫ్ వార్. ఎందుకంటే వాళ్ళు సివిలియన్స్ని టచ్ చేయకుండా ఉండాల్సింది. సివిలియన్స్ని టచ్ చేశారు అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సమ్వేర్ దే వాంట్ వార్, వీ విల్ గివ్ ఇట్ టు దెమ్. ఓకే, కాశ్మీర్ మీద యుద్ధం ప్రకటించారు పాకిస్తాన్ అంటున్నారు మేజర్ హర్షవర్ధన్ గారు. అక్కడ చనిపోయింది టూరిస్టులు కాదు, భారతదేశం మీద యుద్ధం ప్రకటించారు. కాబట్టి ప్రతి ఒక్క ప్రాణానికి మనం ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటున్నారు మేజర్ గారు. ఇప్పటికైనా ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా సరైన సమయంలో మంచి డెసిషన్ తీసుకుంటే, నేను బయటికి రావడానికి నాతో కాదు, నేనే కాదు, ఖచ్చితంగా రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా ముందుకు వస్తాం. ఫోన్ కాల్ కూడా అవసరం లేదు, జస్ట్ న్యూస్లో చెప్తే చాలు వస్తాం, మన సడాకని చూపిద్దాం అంటూ ఆయన వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికైనా చాలామంది కేవలం టూరిస్టులు చనిపోయినప్పుడు మాత్రమే మనం క్యాండిల్ ర్యాలీలు తర్వాత కార్యక్రమాలు చేసి ఏదో మమ అనిపించకుండా, ఎప్పుడు కూడా మనం ఎప్పటికైనా సరే మన దేశ పాకిస్తాన్ కాబట్టి దాంతో ప్రతీకారం చేరేయడానికి మీరందరూ ముందుకు రండి. అంతేగాని భారత్ పాక్ మ్యాచ్ అవ్వగానే చప్పట్లు కొట్టడం, పాకిస్తాన్ హీరోయిన్లు వస్తే వెల్కమ్ చెప్పడం అనేది కరెక్ట్ కాదంటూ ఆయన చెప్తున్నారు. అది కాశ్మీర్లో జరిగిన ఇష్యూపై మేజర్ హర్షవర్ధన్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే సార్. థ్యాంక్ యూ. చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి